ఈరోజు భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇక్కడ ఏ రాష్ట్రమైనా సరే అధికారం మాకు శాశ్వతం అని చెప్పేసి ఎవరు కూడా భావించొద్దు. మనం చూసాం మోడీ గారికి 400 సీట్లు వస్తాయనుకుంటే 250 లోపునే కట్టడి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉంటాడనుకున్న అతను కూడా మరి 11 సీట్లకే పరిమితమయ్యాడు. కేసీఆర్ అద్భుతమైన పరిపాలన చేశాడు. ఎప్పటికి నేనే ఉంటా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏందంటే పార్టీలు కావచ్చు, పార్టీల అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు శాశ్వతంగా ఉంటామంటే ఇది ఎవరి జాగీరో కాదు. ఇది ప్రజల జాగీరు. ప్రజలు ఎటువైపు మరి ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. మీరు ఎగ్జిట్ పోల్ తీసుకున్నా, ఇంకో పోల్ తీసుకున్నా ప్రజానాడిని గుర్తుపట్టడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. దయచేసి ఇప్పటికైనా పొలిటికల్ పార్టీస్ అది ఏ పార్టీ అయినా సరే ఇంక్లూడింగ్ మన ఎంఐఎం పార్టీ అయినా సరే, సిపిఎం అయినా సరే, సిపిఐ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జగన్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ఒక విషయం ఆలోచించాలి. రాష్ట్ర టీడీపీ చంద్రబాబు నాయుడు అయినా సరే ఒక విషయం ఆలోచించాలి. ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు మాకు ప్రజలు 5 ఏళ్ళ అధికారం ఇచ్చారు. ప్రధానమంత్రి అధికారం ఇస్తే మాకు 5 ఏళ్ళు మాత్రమే అధికారం ఇచ్చారని చెప్పేసి మీ పరిపాలన అంతా కూడా ఆ 5 ఏళ్లలో అభివృద్ధి ఎట్లా చేయాలి, 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంతమందికి మనము చేయూతనివ్వగలుగుతాం, ఎంతమందికి పెన్షన్స్ ఇవ్వగలుగుతాం. మీరు ఈ 5 ఏళ్ళు వదిలేసి మళ్ళొచ్చి 20 ఏళ్ళ కొరం, మళ్ళొచ్చి 30 ఏళ్ళ కొరం మాట్లాడుతూ ఉంటారు. అది చాలా విడ్డూరంగా ఉంటుంది. అదే ఇంట్లో ఒక కొడుకు వచ్చేసి నాన్న నాకు ₹1,00,000 నీకు 10 ఏళ్ళ తర్వాత ₹1,00,00,000 ఇస్తా అంటే ఏ తండ్రి కూడా నమ్మే పరిస్థితి లేడు. తన సొంత కొడుకునే నమ్మలేని తల్లిదండ్రులు ఈరోజు పార్టీలను ఎలా నమ్ముతారు? అయినా మీకు ఎవరిచ్చారు అధికారము? 30 ఏళ్ళ వరకు ఇట్లా ఉంటుంది, 20 ఏళ్ళ వరకు ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఇచ్చింది 5 ఏళ్ల పరిపాలన. 5 ఏళ్ల పరిపాలన సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని మళ్ళీ గెలిపిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఏ వ్యక్తినైనా సరే తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అన్ని పార్టీల నాయకులను కలుపుకొని మరి గాండ్రించరు. మరి అదే పద్ధతి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే వీళ్ళకు బాధ కలుగుతూ ఉన్నది. కానీ ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే ఒక విషయం ఆలోచించుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 4 సీట్లు ఉన్న పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి మీకు 30 పైచిలకు ఉన్నటువంటి సీట్లలో మరి ఉన్న కాడ ఉండక మరి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే ఒక సంకేతం ఇవ్వడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందొచ్చేసి ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ పార్టీ చేర్చుకోవడం జరుగుతున్నది. ఒక ప్రభుత్వానికి మనం అవకాశం ఇచ్చి ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని కాదని చెప్పేసి మేము పడగొడతామని చెప్పేసి మైక్ల ముంగడికి వచ్చి చెప్తా ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన పదవిని కాపాడుకోనికి ఏదైనా పని చేస్తూ ఉంటాడు. కానీ ఈ పార్టీలో ఎలా పోతారు మీరందరూ కూడా రాజీనామా చేసిపోవాలంటే గతంలో మీ పార్టీలో కూడా చేర్చుకున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా రాజీనామా చేయలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, సబితా ఇంద్రెడ్డి కావచ్చు, ఎలవరి దయాకర్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాల టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ గెలిచిన వారి వ్యక్తులకు మీరు మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఎక్కడ తప్పు చేసామో అదే తప్పుని ఒప్పుగా చూపించుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే మరి మీ కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉంటే ఆనాడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మరి టీడీపీ పార్టీ అయితే ఏకంగా భూస్థాపితం చేద్దామని అనుకున్నారు. భూస్థాపితం చేయాల్సినంత పవరు ప్రజలకే ఉంటుంది కానీ నాయకులకు ఉండదు. మనం ఎంత తొక్కితే ఉంటే నాయకుడు కూడా అంత పైకి లేస్తూ ఉంటాడు. మీరు గతంలో చూసారు రేవంత్ రెడ్డిని ఎంతగానో అణచివేద్దామనుకున్నారు. ప్రజలల్లో అతని పేరు మారుమోగిపోయింది. తెలియని వ్యక్తులు కూడా తెలిసిపోయింది. ఈరోజు సీఎం అయినాడు తెలంగాణకి. దయచేసి ఇప్పుడైనా ఆలోచించండి. ఒక మాట మాట్లాడేటప్పుడు మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు మీరు క్లుప్తంగా ఉండాలి. ఇందాక మొన్న చూస్తూ ఉన్నాం. ఏ దేవుడన్నా బువ్వ పెడతాడా అని చెప్తున్నాడు. మరి ఏ పార్టీ అయినా బువ్వ పెడుతుందా? ప్రజల సొమ్ము మీరు తింటున్నారు కానీ మీ సొమ్ము ప్రజలు తింటలేరు. 5 ఏళ్లలో మీరు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రజలపైన అప్పు భారం పెట్టిపోతూ ఉన్నారు. ఎంతవరకు భావ్యం? ఎందుకంటే మీకు చట్టాలు చుట్టాలు అవి కూర్చున్నాయి కాబట్టి ప్రజలు ఏం చేయలేకపోతున్నారు అనుకోవడం భావ్యం కాదు. మనం గోల్కొండ నవాబులను చూసాం, నైజాం నవాబులను చూసాం. ఈరోజు నైజాం నవాబులు ఉన్నారా? కాలగర్భంలో కలిసిపోయారు. మీరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఏదో ఒక రోజు భూస్థాపితం కావడం తథ్యం. మంది కలకల మందు ఉసురుతో సంపాదించుకున్న డబ్బుతోటి మీరు ఏమీ చేయలేరు. ఒక్కసారి ఆలోచించండి. ప్రేమతో సంపాదించుకున్న డబ్బు కలకాలం ఉంటుంది. ఇట్లు మీ అశోక్ గౌడ్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.